నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తారు. మనకొక ఆలోచన ఉంటుంది. ఒకళ్ళు ఒకలాగా, ఒకళ్ళు ఇంకొకలాగా, ఒకళ్ళు పాజిటివ్‌గా, ఒకళ్ళు నెగెటివ్‌గా రకరకాల పాయింట్స్ యాడ్ చేసేస్తా ఉంటారు. దీంతో అసలు మనం చేయాల్సిన పని చేయలేక కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఎవరిని ఫాలో అవ్వాలి? వీళ్ళని ఫాలో అవ్వాలా? వద్దా? ఒకవేళ ఈ పని చేస్తే వీళ్ళని ఫాలో అయ్యి అది అవ్వకపోతే లేదు. ఒకవేళ అవుతుందా? ఎన్నో అనుమానాలు వచ్చేస్తా ఉంటాయి. సో, అసలు డిస్కస్ చేయాలా? చేయకూడదా? ఫాలో అవ్వాలా? అవ్వకూడదా? ఎవరిని ఫాలో అవ్వాలి? మొదట డిస్కస్ చేయాలి. చేయాలి. పని చేసే ముందే డిస్కస్ చేయాలి. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్థిరపరచుకోవాలి. దాని ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఏ పనైనా సరే, నువ్వు ఒక కుండలో మంచినీళ్ళు బట్టి అట్టి పెట్టుకోవడం దగ్గర నుంచి పెద్ద పెద్ద న్యూక్లియర్ బాంబు తయారు చేసేదాకా మధ్యలో వీటిని చేయకూడదు ఎప్పుడు. ఇప్పుడు ఒక్క ఐడియా తీసుకోవాలి. పోనీ ఎవరినైనా ఒక సలహాదారుని పెట్టుకుని వాళ్ళ ఐడియా మధ్యలో తీసుకోవచ్చు. నలుగురిని తీసుకోకూడదు. నలుగురు 4 రకాల ఐడియాస్ తోటి ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక ఊరు వెళ్దాం అనుకుంటున్నాం. ఏదో ఎలాగో వెళ్దాం అనుకున్నాం. అబ్బాయి ఇలా ఎందుకు వెళ్తున్నారండి, అలా వెళ్తే బాగుంటుంది, ఈ దారి కాదు ఇంకో దారి, మీడియం ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆలోచించాలి, అంతే, దారి ఆలోచించాలి, వెళ్ళాక ఎక్కడ దిగాలి అనేది కూడా కొత్త అవన్నీ ఏం చేయాలి, ముందు కదా ప్లాన్ చేసుకోవాలి. అవును. సలహాలు ఎప్పుడు ముందు తీసుకోవాలి. కానీ క్రియ మొదలు పెట్టాక సలహాల జోలికి వెళ్ళకూడదు. అది చేసే ముందు ఆలోచించుకోవాలి. ఒకవేళ నువ్వేదైనా కొత్త చేయదలుచుకుంటే నీ ఐడియా నువ్వు వేసుకుని నీ ఇంప్లిమెంటేషన్ నువ్వు చేయాలి తప్పిస్తే ఇతరులని మధ్యలో అట్టి తీసుకురాకూడదు. అసలు చేయకూడదు ఆ పని. మళ్ళీ ఏమంటారంటే, ఇప్పుడు నీ పనే నువ్వు చేసుకునేటప్పుడు మమ్మల్ని ఎందుకు అడగాలి అని క్వశ్చన్ కూడా రేస్ చేస్తావు. అది ముందే అడుగుతావు. ముందే అడిగి డిస్కస్ చేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను ఇలా చేయదలుచుకున్నానని చెప్పేస్తావు. డిసైడ్ అయిపోయావు కదా. నువ్వు డిసైడ్ అయిపోయినాక మనం డిసైడ్ అయినాక పక్క వాళ్ళకి చెప్పాలంటారా? అంతే. మేము ఇప్పుడు నువ్వు మాట్లాడుకున్నావు, నువ్వు నాతో మాట్లాడావు, డిస్కస్ చేసావు, నువ్వు నేను మాట్లాడాము, నేను ఒకటి కాదు చేయాలి, నేను ఇలాగే చేయదలుచుకున్నాను అంటే నువ్వు ఓకే అనాల్సిందే. అంతే. ఓకే అన్నావు, లేదా నీ ఐడియాలోంచి కొంచెం తీసుకున్నాను నేను, ఇంకొకళ్ళు చెప్పారు, మీ వారు వచ్చారు, ఆయన చెప్తారు కాదండి రమ్మగారు అలా చేయండి అని, ఆయన ఐడియా కూడా కొంచెం తీసుకున్నాను, నా సొంత ఐడియా కలుపుకుని నేను ఒక క్లబ్ చేసుకుని ముందుకెళ్ళాలి. అంతేగాని నేను పని మొదలు పెట్టాక అప్పుడు నువ్వేమంటావో అని నిన్ను అడిగి వాళ్ళు ఏమంటారో మీరు కాకుండా కొంతమంది దూరిపోతూ ఉంటారు. ఉచిత సలహాదారులు వాళ్ళు దూరుతారు. వాళ్ళ ఐడియాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తే అదంతా పస్సేం పుస్సేం అవుతుంది, మొదటికే మోసం అవుతుంది. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద రైస్. అంతే కదా. ఎక్కువ మంది కుక్స్ ఉండకూడదు. ఈ కుకింగ్ అంతా ముందే చేయాలి. చూడ, ఒక చిన్న పిట్ట కథ చెప్తాను. ఇది ప్రతి జీవితానికి అవసరం చేయాలి. పిల్లల చదువులు, పెట్టుబడులు పెట్టడాలు విషయాల్లో, ఎక్కడైనా మదుపు, ఏదైనా పొదుపు చేయటం, వ్యాపారాలకి, ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి లివింగ్ మార్చుకోవటానికి, ఈ దేశం వదిలిపెట్టి ఇంకో దేశం వెళ్ళటానికి, చదువుల కోసం ప్రయత్నం చేయడానికి, అన్నిటికీ ఇదే పంధ. దేనికైనా సరే నువ్వు మొదట డిస్కస్ చేయి, ఒక ప్లాన్ ఫిక్స్ చేసుకో, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం వెళ్ళిపో. మధ్యలో వేరే వేరే ఐడియాలు మాత్రం తీసుకోవద్దు. ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు నువ్వు సలహా అడగదలుచుకున్న వాళ్ళని 2 3 అడిగి వాటిలలో ది బెస్ట్ సలహాని ఫాలో అవ్వు. పని చేస్తూ సలహాలు తీసుకోకూడదు. ప్రతి విషయానికి ఇంతే. ఒక తాత మనవడు ఓ ఊళ్ళో ఉండేవాడు. వాళ్ళ దగ్గర ఒక గాడిద ఉంది. అయితే ఏమనుకున్నారు, వాళ్ళ గాడిదని సంతకి తోలుకెళ్దామని భావించారు. గాడిదని తోలుకెళ్తారు. తాత మనవడు నడుచుకుంటూ పోతుంటే ఒక ఆయన ఎవరో కనపడ్డాడు. ఏరా ఓబులేసు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, సంతకి వెళ్తున్నాం బాబు. అదేమిట్రా గాడిదని ఎట్లా ఒట్టిగా నడిపిస్తావు, ఊరికే పిల్లని ఎత్తి దాని మీద కూర్చోబెట్టు, బుద్ధి లేదు నీకు అన్నాడు. ఇది పాయింటే, కుర్రాడిని ఎత్తి కూర్చోబెడదామని తాత ఏం చేశాడు, మనవడిని ఎత్తి గాడిద మీద కూర్చోబెట్టాడు. నడుస్తూ వెళ్తున్నారు. ఆ మనవడికి ఒక 10-11 ఏళ్ళు ఉంది. ఇంకోళ్ళు ఎవరో పలకరించారు. ఎక్కడికి, ఏమిటి ఎండ ఎక్కకుండా సంతకెళ్ళిపోవాలి, ఏదో మాట్లాడారు. ఆయన అన్నాడు, ఎరా 10 ఏళ్ళు వచ్చినాయి, బుద్ధి లేదు పిల్లోడిని, నీకు బుద్ధి లేదా, పిల్లాడిని నువ్వు దిగి మీ తాతని ఎక్కించు, ముసలాడు వాడు ఎట్లా నడుస్తాడా అన్నాడు. అనగానే ఆయన పాయింటేరా, నాకు కాళ్ళు నొప్పులు పుడతాయి, నువ్వు దిగేసే నేను ఎక్కుతానని తాత ఎక్కిపోయాడు. తాత గాడిద మీద ఉన్నాడు, కుర్రాడు పక్కన నడుచుకుంటూ పోతున్నారు. ఇంకా ముందుకెళ్ళేసరికల్లా ఇంకొక ఆయన పెద్ద మనిషి ఎవరో కనిపించాడు. అదేమిట్రా నీ తెలివి తెల్లారా, ఒకడు గాడిద మీద ఒకడు కిద్ద అయితే ఎట్లారా, ఇద్దరు గాడి మీద ఎక్కిపోండి పిచ్చి వెదవల్లారా అన్నాడు. ఇది పాయింటే. కుర్రాన్ని కూడా ఎక్కించుకున్నారు. తాత మనవడు ఇద్దరు గాడిద మీద ఎక్కి నడవటం మొదలుపెట్టారు. గాడిదని నడిపిస్తున్నారు. మామూలుగానే గాడిద గుర్రంలాగా టకటకలాడుతూ నడవదు, తాపీగా అడుగులేస్తుంది, బరువు మోస్తుంది, కానీ నిదానంగా నడుస్తుంది. ఆ గుర్రం, ఆ గాడిదేమో పాపం ఈ వీళ్ళిద్దరిని మోయలేక ఇషో ఉషో అని నడుస్తాం.
నడుస్తుంటే ఇంకో పెద్ద మనిషి కనిపించాడు. ఆయన ఆ ఊరి కరణం గారు. తేరా బోబులేసు, ఇంత పెద్ద అడవయ్యో, ఆ గాడి చూడు నేను ముయ్యలేక చస్తోంది, దిగండి. అసలు గాడికి ఓపిక ఉన్నట్టు కూడా లేదు. నువ్వు ఇక్కడి నుంచి సంతకి తీసుకెళ్లేసరికి అది చారం అనేలాగా, దాని ప్రాణం పోయేలాగా ఉందన్నాడు. అనేసరికి వీళ్ళిద్దరు ఆలోచించుకున్నారు. పాయింటే, మనం గాడిని నమ్మడానికి తీసుకెళ్తున్నాం, ఇది అలసిపోతే ఎలాగా, కాబట్టి దీన్ని నడిపించకూడదు అని చెప్పి గాడిదని కింద పడుకోబెట్టి దానికి ముందు 2 కాళ్ళు వెనక 2 కాళ్ళు కట్టేసి, ఆ 2 కాళ్ళ సందులో ఇంచి, అంటే ఇప్పుడు ఎక్స్ లాగా వస్తాయి కదా, మా సందులో ఇంచి ఒక కర్ర పెద్ద వాసన లాంటిది ఒకటి దూర్చి, పట్టుకుంటారు కదా ఇక నడవడానికి కర్ర దూర్చి తాత మనవడు భుజాల మీద పెట్టుకుని నడవటం మొదలుపెట్టారు. వీళ్ళు ఓ వంతెన మీదకి వచ్చారు. ఆ వంతెన దగ్గర ఒక చిన్న చెరువు మీద వంతెన ఉందన్నమాట, కాలువ మీద. కాలువలో ఈదులాడుతున్నారు కొంతమంది పిల్లలు. ఓహో అని పక్క నవ్వారు ఆ కుర్రాళ్ళంతా. గాడిదని మోస్తున్నారు చూడండి, 2 నిలువు గాడిదలు ఒక అడ్డగాడిదని మోస్తున్నాయి అని అందరూ నవ్వారు. నవ్వేసరికల్లా వీళ్ళకి కంగారు పడిపోయారు. గాడిద కాస్త అది కూడా కంగారు పడింది. వీళ్ళ భుజాల మీద నుంచి జారిపోయి వెళ్ళి ఆ చెరువులో పడింది. కర్ర అయితే జారిపోయింది, అది 4 కాళ్ళు కట్టేసి ఉన్నాయి కదా, ఎలాగోలా ఈడ్చుకుంటూ అది ఒక గట్టు మీదకి వెళ్ళిపోయి వీళ్ళకి దగ్గర లేకుండా, వీళ్ళ దగ్గర ఉండకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ తెల్లబోయి నుంచున్నారు. వీళ్ళు చేసిన ప్లాన్ ఏమిటి, గాడిదని అమ్మాలి అంతే. ఇప్పుడు గాడిదకి నీళ్ళు వదిలేశారు. ఎక్కడుంది తప్పు? ఇంతమంది మాటలు ఫాలో అయిపోయారు, ఎవరేం చెప్తే అది చేసేసారు, అంతే కదండి. ఎవరేం చెప్తే అది చేసి చివరికి మనం ఎక్కడ మొదలెట్టామో అక్కడ కూడా తేలలేదు. కనీసం గాడిద పక్కన 2 మనుషులుగా కూడా తేలలేదు. 2 మనుషులు తెల్లమొహాలు వేసుకుని ఉంచున్నారు, గాడిద కాస్త దాని దారిని నడిపోయింది. ప్రతి పని ఇంతే. మీరు నలుగురి మాటలు విని 4 రకాలుగాను వెళ్ళాలంటే ఎప్పుడూ కుదరదు. నలుగురి మాటలు వినండి, దాన్ని కలుపుకుని ఒక మార్గాన్ని ఎన్నుకోండి. మన సొంత ఆలోచనతో 4 ఐడియాలు తీసుకోవచ్చు, నలుగురివి తీసుకుని ఒక ఐడియా ప్లాన్ చేసుకోవాలి. మొదటి మాట వింటే ఒక రకంగా ఉండేది, 2వ మాటే వింటే బాగుండేది, 3వ మాటే విన్నా కూడా ఓకే, 4వ మాటను చూసేసావా, ఆయన చెప్పింది మీ గాడిని ఎత్తుకోమని ఆయన చెప్పలా, అలసిపోతుందని భావించి వీళ్ళు ఎత్తుకున్నారు. వీళ్ళ తెలివి ఎప్పుడు చూపించాలి, మొదటప్పుడు చూపించాలి, చివరికి చూపించారు సొంత తెలివి చివరి చూపించారు. దాంతో మొదటికి మోసం వచ్చింది, కథ కంచికి మనం ఇంటికి. భలే ఉంది రమ్మ గారు, చాలా బాగుందండి, సూపర్. నమస్తే. నమస్తే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.